హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం బంగారు తీగ చేప పులుసు చేయబోతున్నానండి. దీనికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో మెయిన్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ చేపల పులుసు చాలా బాగుంటుందండి. ఇది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి సేమ్ ప్రాసెస్లో చేసేసుకోండి. మరి ముందుగా మనం ఒక పెనం తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని దాంట్లో ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. ఉల్లిపాయ కట్ చేయకుండా పేస్ట్ ఎందుకు వేసుకుంటున్నామంటే మన గ్రేవీ థిక్గా వస్తుందన్నమాట. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. దీంట్లోనే ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుని బాగా కలుపుకుందామండి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నాక దీంట్లో ఇప్పుడు తగినంత కారం, చేపల పులుసుకి కారం కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుందండి, ఇంకా ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా బాగా కలుపుకుందామండి. 1 కేజీ ఫిష్కి ఎంత క్వాంటిటీ ఉప్పు కారం అన్నీ వేయాలో నేను ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకుందాం. ఇది ఒక 10 నిమిషాలు మరిగించుకున్నాక మనం కడిగి పెట్టుకున్న చేపల ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాం. ఇలాగా అన్ని ముక్కలు కూడా వేసేసుకుందామండి. సో ఇలాగా ఒక 15 నిమిషాలు మూత పెట్టుకుంటే మన యమ్మీ బంగారు తీగ చేపల పులుసు రెడీ అయిపోతుందండి. చూసారా అండి, ఎంత సింపుల్గా చేసేసుకున్నాం కదా. కానీ ఈ చేప మాత్రం అన్ని చేపల కన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది కూడా మంచి ఫ్యాట్ అనమాట. చెప్పాను కదా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అని, అందుకే దీని టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఈ ఆదివారం తీసుకొచ్చి ఇంట్లో చేసుకోండి. ఫైనల్గా అప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందామండి. అంతే అండి, మన స్పైసీ బంగారు తీగ చేప పులుసు రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేసేయండి. మరి అంతవరకు బాయ్ మరి.